ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు క్షణక్షణానికి భయానకంగా మారుతున్నాయి. ప్రశాంతత, వ్యాపారాలు, పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే గల్ఫ్ దేశాలు ఇప్పుడు క్షిపణుల మోతతో దద్దరిల్లుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన భారీ దాడికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగనున్నాయా? అక్కడ ఏం జరగనుంది? ఈ కథనంలో చూద్దాం. శనివారం అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్పై చేసిన దాడి మిడిల్ ఈస్ట్ ను కథన రంగంగా మార్చింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పదుల సంఖ్యలో సైనిక ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఒక పాఠశాలపై జరిగిన దాడిలో ఏకంగా 148 మంది మరణించడం ఇరాన్ ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దుబాయ్, కువైట్ ఎయిర్పోర్ట్లు, దోహాలోని నివాస ప్రాంతాలు, బహ్రెయిన్ రాజధాని మనామాలోని ఎత్తైన భవనాలు దెబ్బతిన్నాయి. యుఏఈలో 3 మరణించగా 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖతార్లో 16 మంది, ఒమన్లో 5, కువైట్లో 32 మంది, బహ్రెయిన్లో 4 గాయపడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్పై కూడా ఇరాన్ దాడులు చేసింది. ముఖ్యంగా దుబాయ్, దోహాలపై దాడులు గల్ఫ్ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అసలు ఈ యుద్ధాన్ని ఆపడానికి గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా ఒమన్ తీవ్రంగా ప్రయత్నించాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని భావిస్తున్న తరుణంలోనే అమెరికా క్షిపణులు ఇరాన్పై పడ్డాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాల ముందు ఉన్నది 2 దారులు. 1 మౌనంగా ఉండటం, 2 యుద్ధంలోకి దిగడం. ఈ 2 దారులు వారికి ప్రమాదకరమే. ఓటమిని అంగీకరించే బదులు పొరుగును ఉన్న గల్ఫ్ దేశాలను దాడులతో బెదిరించే ఎత్తుగడను ఇరాన్ వేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గల్ఫ్ దేశాలు ఇప్పుడు తీవ్రమైన సందిగ్ధంలో ఉన్నాయి. ఇరాన్ దాడులు చేస్తున్నా మౌనంగా ఉంటే తమ పౌరులను రక్షించుకోలేని అసమర్థ దేశాలుగా మిగిలిపోతాయి. అలాగని ఎదురుదాడికి దిగితే ఇజ్రాయిల్, అమెరికాతో చేతులు కలిపినట్లు అవుతుంది. అది వారి ప్రతిష్టకు మరింత భంగకరం. ఇరాన్ గనుక గల్ఫ్ దేశాలలోని పవర్ గ్రిడ్లు, నీటిని శుద్ధి చేసే డిసాలినేషన్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే ఎడారి దేశాలైన గల్ఫ్ దేశాలు పూర్తిగా నివాసయోగ్యం కాకుండా పోతాయి. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటాయి. అందుకే అమెరికా లేదా ఇజ్రాయిల్ వెనుక నడిచే బదులు గల్ఫ్ దేశాలు తమ ఉమ్మడి సైనిక దళమైన పెనిన్సులా షీల్డ్ ఫోర్స్ ద్వారా స్వతంత్రంగా రంగంలోకి దిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దశాబ్దాలుగా పెట్టుబడులకు, సురక్షితమైన పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న గల్ఫ్ దేశాల సాఫ్ట్ పవర్ ఇమేజ్ ఈ దాడులతో తీవ్రంగా దెబ్బతింది. నిన్నటి వరకు ఇరాన్ కంటే ఇజ్రాయిల్ వల్లే తమకు ముప్పు ఎక్కువని భావించిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ దాడులు ఇలాగే కొనసాగితే మిడిల్ ఈస్ట్ మునుపెన్నడూ చూడని అతిపెద్ద వినాశనాన్ని చూడనుంది.